నా ఎంతకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సభా వేదికగా సవాల్ విసిరింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు నిషేధించినటువంటి సంస్థలకు డిపిఆర్ రూపొందించేటటువంటి బాధ్యతలు ఇవ్వడంపై బీఆర్ఎస్ మండిపడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన తస్సారం వహిస్తుందని బీజేపీ ప్రతినిధులపైన కాంగ్రెస్ ప్రతినిధులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పి హరీష్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వాడివేడి చర్చలతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజల అభ్యున్నతి గురించి అసెంబ్లీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ అంశాలపైన ఈరోజు ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, తిరునహరి శేషు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శేషు గారు, గుడ్ ఈవినింగ్ అండి. శేషు గారు, ఎట్లా చూస్తారండి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పైన కూడా కొన్ని దూషణలు చేసినటువంటి అంశం మనం చూసాము. బీఆర్ఎస్ పార్టీ మూసీ నది ప్రక్షాళన అంశం పైన వాకౌట్ చేయడం జరిగింది. వివిధ అంశాలతో కూడుకున్నటువంటి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం ముందు పెట్టేందుకు ప్రయత్నం చేసింది. అయినా కానీ ప్రతిపక్ష నాయకులు పట్టించుకునేటువంటి పరిస్థితిలో మనకు ఈరోజు చాలా వరకు అంశాలు ఉన్నాయి. ఓవరాల్ అసెంబ్లీ సమావేశాలపైన మీ స్పందన ఎట్లా? శ్రీశైల గారు, అందరికీ నమస్కారం. ఎస్, ఈసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ కు సంబంధించినటువంటి సమావేశాలు. బడ్జెటే చాలా కీలకమైనటువంటి అంశం. అయితే బడ్జెట్ మార్చి 20వ తారీఖు నాడు పెడతారు కాబట్టి బడ్జెట్ కు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. తర్వాత గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాలకు సంబంధించినటువంటి సందర్భంగా ప్రతిపక్షాలకు ప్రభుత్వ పక్షానికి మధ్యన సభా వేదికగా కొన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక హాటెస్ట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కావచ్చు, రిజనోవేషన్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మొత్తానికి ఏదైతే ఉంది అది ఒక తీవ్రమైనటువంటి రాజకీయ చర్చనీయాంశంగా తెలంగాణ రాష్ట్రంలో మారింది. ఆ సందర్భంగా సభలో కూడా ఈ అంశం చర్చకొచ్చింది. ఈ చర్చకొచ్చినటువంటి అంశం పైన అటు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన పైన గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ఒక 6 కిలోమీటర్ల ప్రక్షాళన మేము ఏ విధంగా చేశామంటే ఏ ప్రజలకి ఇబ్బంది జరగకుండా చేశాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన చేయటానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి డిపిఆర్ లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దానికి సంబంధించిన అంశాలు, తర్వాత ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూసేకరణ, ఇవన్నీ ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా వస్తున్నాయి. పెద్ద ఎత్తున 10 నుండి 15,000 మంది నిరాశ్రయులు అవుతారని, ఇళ్లు కోల్పోతారనేటటువంటి అంశాలు బయటకు రావటము, కొన్ని బఫర్ జోన్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కూల్చివేయటానికి ప్రభుత్వం మార్కింగ్ చేయటము, ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద రాజకీయ అంశంగా మారేటటువంటి అవకాశమే ఉంది. బట్ ఇక్కడ ఒక్క తెలంగాణలోనే కాదు, ఇప్పుడు మీరు సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సబర్మతికి సంబంధించినటువంటి ప్రక్షాళన జరిగినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అక్కడ కూడా ఇదే విధమైనటువంటి సంఘటనలు జరిగాయి. భూ నిర్వాసితులు లేకపోతే నిర్వాసితుల పట్ల అక్కడ కూడా పోరాటాలు జరిగాయి. బట్ ఇది కామన్ గా జరిగేటటువంటి అంశంగా తీసుకోవాలి. అయితే ప్రభుత్వం ఇక్కడ ఏంటి అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ప్రయారిటీ ఈ ప్రక్షాళన వల్ల నష్టపోయేటటువంటి పేద ప్రజల పక్షాన, సామాన్య ప్రజల పక్షాన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇట్లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అంశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనకి ప్రభుత్వం వైపు నుంచి నేను గమనించింది ఏంటంటే, ప్రభుత్వము తను ఏమనుకుంటుంది, ఒక మూసీని ఒక నైట్ ఎకానమీగా,
మూసీని ఒక పర్యాటక కేంద్రంగా, మూసీని ఒక పెట్టుబడుల కేంద్రంగా, మూసీని ఒక ఉద్యోగాలు కల్పించేటటువంటి కేంద్రంగా చూస్తుందే తప్ప, బట్ ఈ మూసీ ప్రక్షాళన ద్వారా సామాన్య ప్రజలకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు, కోల్పోతున్నటువంటి ఇళ్ళు, భూమి, నిర్వాసితులు వాళ్ళ పక్షాలు ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఈ మోడర్నైజేషన్, ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ లో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా, అది వ్యవసాయ రంగానికి చేపట్టినా, లేకపోతే ఐటీ పరిశ్రమలకు చేపట్టినా, లేకపోతే పరిశ్రమలకు చేపట్టినా, దేనికి చేపట్టినా డిపిఆర్స్ వస్తున్నాయి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎవరు తయారు చేస్తున్నారంటే ఓ కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసేటటువంటి డిపిఆర్లకు చేసే ఛార్జే 160 కోట్లు. వాళ్ళు తయారు చేస్తున్నటువంటి డిపిఆర్ మొత్తం కాస్ట్కి వచ్చేసరికి 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలకు ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే ధోరణి పైన, కమర్షియలైజేషన్ పైన ఆలోచిస్తున్నారు తప్ప, నిజంగా ఈ ప్రక్షాళన జరిగితే ఇట్లా నిర్వాసితులయ్యేటటువంటి వాళ్ళ పక్షాన ఏంటనేది డిపిఆర్ లో ఉండట్లేదు. ప్రభుత్వాలు కూడా వాటిపైన దృష్టి పెడుతున్నటువంటి అంశం మనకు కనపట్లేదు. శేషు గారు మళ్ళీ వస్తారు. ఒకసారి తాడు శ్రీనివాస్ గారిని తీసుకోవాలి. తాడు శ్రీనివాస్ గారు ఎట్లా స్పందిస్తారు?